ప్రకృతి మనిషికి అనేక అమూల్య సంపదలను అందజేసింది. అందులో ఒకటి ఆయుర్వేదం. భారతీయ సంస్కృతి వేదాల్లో అథర్వణ వేదంలో ఆయుర్వేదాన్ని గురించి మొట్టమొదటిసారిగా వివరించబడింది. తీవ్ర పరిశోధనల అనంతరం ఋషులు ఒక సంపూర్ణ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక చికిత్సా పద్ధతి రూపంలో ఆయుర్వేదాన్ని జనబాహుళ్యానికి అందించారు. కాలప్రవాహంలో భారతీయ సంస్కృతిపై అనేక దాడులు జరిగాయి. దాని ఫలస్వరూపంగా ఒక సహజ, సులభమైన, సర్వణాపూర్వమైన చికిత్సా పద్ధతి దూరమయింది. ఋషులు వరదానంగా మనకు లభించిన ఈ చికిత్సా పద్ధతిని పునరుద్ధరింపచేయాలనే దృఢ సంకల్పంతో అఖిల విశ్వ గాయత్రి పరివార్ తమ కేంద్రమైన శాంతికుంజ్, హరిద్వార్లలో విశేషమైన పరిశోధన జరుపుతుంది. బ్రహ్మవర్చస్ పరిశోధనా సంస్థలో దీనికి సంబంధించిన ప్రయోగశాల ఉంది. దుర్లభమైన వనమూలికల మీద పరిశోధనలు జరుపుతూ ఉన్నారు. దీనితో పాటుగా వీటిని సంరక్షించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ పరిశోధనల వల్ల మానవ శరీరంలోని విభిన్న అవయవాలు, విభిన్న సిస్టమ్స్ మీద ఈ ఔషధాలు విశేష ప్రభావాన్ని చూపిస్తాయని నిరూపించడం జరిగింది. వనమూలికలను ఉపయోగించడం వల్ల 80% రోగాలు తగ్గిపోతాయి. సరైన వనమూలికలు సరైన ప్రదేశంలో సరైన కాలంలో కనుక ఒక దగ్గరకు చేర్చి వాటిని జాగ్రత్తగా నిల్వ ఉంచి ఉపయోగిస్తే ఇవాళ కూడా వీటి యొక్క చమత్కార ప్రభావాన్ని మనం చూడొచ్చు.